Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. పిఠాపురం నియోజకవర్గం మల్లాం గ్రామంలో జరిగినటువంటి దళితులపై ఇదొక ఘటన ఏదైతే ఉందో దానిపై కూడా జనసేన పార్టీ కూడా స్పందించారు. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన విషయంపై అందరినీ అధికారులు కూడా స్పందించి అక్కడ ఉన్నటువంటి శాంతియుత కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టుగా జనసేన నాయకులు కూడా చెప్పుకొస్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది మొత్తం అందరూ కూడా తెలిసిందే. నిన్న నుంచి కూడా సోషల్ మీడియా వేదిక జరిగిన ఘటనపై దళితులను అయితే ఈ విధంగా వెలివేశారనేది కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఏం జరిగిందనేది కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జనసేన నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, అక్కడ ఏం జరిగింది, అసలు దీనిపై కమిటీ ఏ విధంగా చేశారు, పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? తప్పకుండా సార్, 16వ తారీఖున మాకు దళిత సోదరుడు జనసేన సభ్యత్వం అతను ఎలక్ట్రికల్ పని చేస్తూ మరణించడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ఇరు వర్గాల కూర్చుని మాట్లాడుకుని ఒక అంగీకారానికి వచ్చారు. అంగీకారానికి వచ్చిన మల్లాడు ఈ ఊళ్ళో ఏదో బహిష్కరణ చేశారనే విషయం బయటకు వచ్చింది. వెంటనే కలెక్టర్ గారు దృష్టిలో పెట్టాం. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆర్డీఓ గారు, సిఐ గారు, ఎంఆర్ఓ గారు గ్రామంలో బహిరంగ విచారణ చేసి ఇరు వర్గాల్ని కూర్చోబెట్టి శాంతి కమిటీ ఏర్పాటు చేసి ఆ సమస్యని పరిష్కారం చేశారు. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటన ఎవరైనా ప్రోత్సహించినా ఇంక్లూడింగ్ జనసేన నాయకులనే కూడా చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పి వారందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. ఇటువంటిది జరగకూడదు కూడాను. ఏంటంటే ఈ సభ్య సమాజంలో అటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. అది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. కాకపోతే దీన్ని కొన్ని సోషల్ మీడియా కావచ్చు, కొన్ని మీడియా వర్గాలు కావచ్చు, వేరే రకంగా వక్రీకరించి ఏదో జనసేన పార్టీకి లేదా మా అధ్యక్షుడికి ఆపాదించడం చాలా అన్యాయం. ఇది మాకున్న ఆలోచన ఏంటంటే కొన్ని వర్గాలు కావాలనే ప్రతి సంఘటన ఇక్కడ సెన్సేషన్ చేసి వార్తల్లో నిలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా చాలా దురదృష్టకరం. వారందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాం, మీ విధానాలు కరెక్ట్ కాదు. నిజంగా తప్పు జరిగితే చెప్పండి, దాన్ని సరిదిద్దడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి నివారణ చర్యలు ఏం చేపట్టాలో అన్నీ కూడా చేపడతాం. అంతేగాని లేనిపోని మాత్రం జనసేన పార్టీకి మా అధ్యక్షుడికి కానీ వారికి కానీ ఆపాదించడం మాత్రం ఏమాత్రం మీరు చేయకండి. చేస్తే మాత్రం మీరు తీవ్రమైనటువంటి పరిమాణాలు ఎదుర్కొంటారని ఈ సందర్భంగా చెప్తున్నాను. జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరిగింది, దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, అసలు ఇప్పుడు అక్కడ ఎటువంటి పునరావృతం కాకుండా ఏం చర్యలు చేపడతారు? ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం అవ్వకుండా అక్కడ శాంతి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులు అందరూ కూడా ఆ గ్రామం మీద దృష్టి పెట్టడం, మరొకసారి ఇటువంటి పరిస్థితులు రాకూడదని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే అధికారులు అందరితో మాట్లాడటం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారు కూడా పదే పోలీసు వారికి కానీ అక్కడ రెవెన్యూ అధికారులకు కానీ పదే చెప్తూ ఉన్నారు. అధికారులు కూడా అక్కడ పరిస్థితులు సర్దుమినిగా ఎటువంటి పరిస్థితి లేదు. మీరు అందరూ వాటి గమనించాలి. ఈ పిఠాపురం నియోజకవర్గంలో మరి ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు లేవు మాకు. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ఎస్సీ సామాజిక వర్గం ఉన్నాయో, ఇటు కాపు సోదరులు కానీ అందరూ కూడా ఇక్కడ కులాలతో ఎటువంటి ఎవరికి అసలు వీళ్ళది ఈ కులం ఈ కులం అనే పరిస్థితి లేవు. ఇక్కడ అందరూ వరుసలు పెట్టుకునేటువంటి ఆనవాయితీ ఉన్నటువంటి గ్రామాలు అక్కడ ఎస్సీ సోదరులు కూడా అన్నదమ్ములు వరుసలు పెట్టుకుని, అక్క పెద్దమ్మలు వరుసలు పెట్టుకుని పిలుచుకునేటువంటి గ్రామాలు. అటువంటి పరిస్థితులు మరి ఈరోజు ఎందుకు ఎవరో కావాలని సృష్టిస్తూ ఉన్నారు. జరిగినటువంటి సంఘటన మా జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి జానకరామయ్య గారు మొట్టమొదటి నుంచి దాని మీద పనిచేస్తూ ఉన్నారు. అలాగే మన బిఎన్ రాజు గారు ఉన్నారు, లాజర్ బాబు గారు ఉన్నారు, మా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉన్నారు. వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు. ఇటువంటి మళ్ళీ పునరావృతం అవ్వకూడదనేటువంటి మా యొక్క ఆకాంక్ష. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఒకటి చెప్తా ఉన్నాం, ఇటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో మళ్ళీ పునరావృతం అవ్వకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దీని వెనకాల ఏమైనా పార్టీలు ఏమైనా ఉన్నాయి అనుకుంటున్నారు, మీ అనుమానం ఉందా? ఇది ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎవరో ఒక అజ్ఞాత దుష్టశక్తి ఎవరో ఉన్నారు. అది ఎవరు అనేటువంటిది నిజం నిగ్గు తేల్చేటువంటి రోజులు వస్తాయి. ఖచ్చితంగా ఇది బయటకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరో కూడా అటువంటి కుల వివక్షత చూపెట్టేటువంటి నాయకులు కానీ పెద్దలు కానీ సోదరులు కానీ ఎవరో లేరు. ఇది ఎవరో వెనకుండి నడిపిస్తూ ఉన్నారు. వారు ఖచ్చితంగా బయటకు పడతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి కూడా కులాలు లేనటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తిగా ఆయన చేస్తూ ఉన్నారనేటువంటిది ఆలోచించుకోవాలి. అంటే అసలు క్షేత్రస్థాయిలో జరిగింది వాస్తవం అవాస్తవం, అందులో అంటే వాళ్ళకి టీ కుడి దగ్గరికి వెళ్తే టీ ఇవ్వకపోవడం, చేపలు అమ్మని ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా జరిగింది వాస్తవం ఉందంటారు అందరూ.
అది మేము మీడియా ద్వారా చూసి దాన్ని మేము ఖండించడానికి రోజు ప్రెస్ మీట్ పెట్టాం. అటువంటిది నిజం అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమంటా ఉన్నాం. ఇప్పుడు శాంతి కమిటీ ఉంది, శాంతి కమిటీ చేయి దాటిపోయి వెళ్ళిపోతే ఖచ్చితంగా పార్టీ నుంచి కూడా జనసేన పార్టీ వాళ్ళు ఎవరు లేరు. జనసేన పార్టీ అందరూ కూడా దళితులకు అండగా నిలబడడానికి మేమందరూ దళితులకు అండగా ఉంటామని జనసేన పార్టీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ చెప్తూ ఉన్నారు. మరి ఇంకా ఈరోజు రేపు కూడా అక్కడ ఏ పరిస్థితులు బాగోకపోతే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు దళితులకు అండగా ఉంటామని అక్కడ చెప్తూ ఉన్నారు. సార్, గతంలో ఒక దళిత యువకుడు విద్యుత్ శాఖతో గురైన తర్వాతే ఈ ఘటన పునరావృతమైంది. దీనికి మీరు మొదటి నుంచి కూడా ఉన్నారు. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయండి అక్కడ? అంటే జరిగిన సంఘటనకి ఇప్పుడు జరుగుతున్న సంఘటనకి అయితే సంబంధం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది 16వ తారీఖునే సంఘటన జరిగింది, 17వ తారీఖున చర్చలు జరిగాయి, 18వ తారీఖున పోస్ట్ మార్టం జరగడం, శవాన్ని మరి బాడీని ఖననం చేయడం జరిగింది. మరుసటి రోజు ఏదైతే ఇది జరిగిందో అది అక్కడతో ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. ఇరువురు మల్లాం గ్రామంలో ఇటు దళిత పెద్దలు కానివ్వండి, అటు అగ్రవర్ణాల పెద్దలు కానివ్వండి, ఒక సామరస్యకర వాతావరణంలో అక్కడ కార్యక్రమాన్ని ముగింపు పలికేది జరిగింది. తర్వాత ఇన్ఫాదర్ మరి ఆ రాత్రి మరి ఏదైతే మరి ఇప్పుడు మీరు అనుమానం రేకెత్తించారో, ఏదైనా అజ్ఞాత శక్తి కానీ అక్కడ ఏమన్నా ప్రవేశించి దీన్ని ఇదేలాగా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా చూపిందారని అనుకున్నారేమో, కానీ వాళ్ళ పప్పులు ఉడకలేదు. ఎందుకంటే ఆ చనిపోయిన వ్యక్తి కూడా జనసేన పార్టీ క్రియాశీల సభ్యుడు. ముందు మీరు తెలుసుకోవాల్సింది వాళ్ళు, ఇతను క్రియాశీల సభ్యుడు. మాకు కూడా ఆ రోజు వరకు తెలియలేదు. మేము కూడా కూర్చున్నాము, పెద్దలందరూ కూర్చుని పాపం ఏ ఇన్సూరెన్స్ లేదు అని మేము బాధపడ్డాం. తర్వాతే మళ్ళీ ఈ జనసేన క్రియాశీల సభ్యత ఉందని తెలుసుకోవడం, అది కూడా ఆ ఊర్లో అక్కడ ఏదైతే ఈవేళ జనసేన పార్టీలో యాక్టివ్గా ఉన్నాడో వారే ఈ మెంబర్షిప్ కూడా కట్టించడం జరిగిందని తెలిసింది. ఇది ఖచ్చితంగా ఆ అమౌంట్ మేము ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. ఇందులో మాత్రం జనసేన పార్టీకి ఈ విషయానికి అయితే సంబంధం లేదు. దీన్ని కావాలని ఈ నియోజకవర్గం ఒక బ్రాండ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక బ్రాండ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్. దీన్ని ఏమన్నా మసకబార్చడానికి కొంతమంది ఏమన్నా ప్రయత్నాలు చేస్తే చెయ్యొచ్చు. దాన్ని కూడా ఏ విధంగా తిప్పుకొట్టాలో ఏంటంటే కలెక్టర్ గారి దృష్టిలో ఉంది, ఆర్డీఓ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు. వీళ్ళందరూ నిజాలు తీస్తారు. ఏదైనా సరే ఒకరోజు లేట్ అవ్వచ్చేమో కానీ దోషులు ఎవరో తప్పించుకోలేరు. ఇటువంటి వివక్షత మాత్రం మేమైతే మాత్రం ముక్త కంఠంతో ఖండిస్తూ, ఎవరైతే ఇటువంటి పాల్పడడానికి ప్రయత్నించారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం జరుగుతుంది. ఏదైతే జరిగిన ఘటన ఏదైతే ఉందో వాళ్ళతో మీరు మాట్లాడారా? బాధితులు ఎవరైతే ఉన్నారో, టీ కొట్టి దగ్గరికి వెళ్ళిన బాధితులు కావచ్చు, చికెన్ కొనేందుకు వెళ్ళిన బాధితులు, వాళ్ళతో మీరు మాట్లాడారని జరిగిందా? వాళ్ళకి ఎటువంటి భరోసా ఇస్తున్నారు మీరు? నేను ముందు ఇదే చెప్తున్నాను. నేను సంఘటన జరిగిన రోజు కానీ మరుసటి రోజు కానీ నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. తర్వాత గుడ్ ఫ్రైడే నాడు ఆ రోజు వెళ్ళడం జరగలేదు. ఇది నిన్న సాయంత్రం సోషల్ మీడియాలో చూసాము. అంటే మా అధ్యక్షుల వారికి ఇది ఏంటంటే రాత్రి నేను మాట్లాడడం జరిగింది. ఈయన కూడా చూసి వెంటనే అవ్వక్కయ్యి ఆయన కూడా ఒక వార్తను చూసి నాకు పంపించడం జరిగింది. దీన్ని ఉదయమే మనం వెళ్ళి దీన్ని ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించాలని మేము వస్తా దారిలో అసలు మళ్ళామే మేమిద్దరం శ్రీనివాస్ గారిని కూడా వచ్చేమందాం అనుకున్నాం. కానీ ముందు మనం ఇక్కడికి వచ్చి మన మెసేజ్ ఏంటో అక్కడ కూడా తెలియజేయాలి. మన మెసేజ్ ఏంటో తెలియకుండా మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్తే మనల్ని అపార్థం చేసుకోవచ్చు. ఏది వర్గం అయినా సరే దానికోసం మనం ఇక్కడ నుంచి మన స్టాండ్ ఏంటి, మన పార్టీ స్టాండ్ ఏంటి, మనం ఎలా ఉంటామన్నది మనం చెప్పిన తర్వాత మనం అక్కడికి వెళ్తే బాగుంటుందని ఒక అభిప్రాయం మేము రావడంలో ఈవేళ మేము ముందుకు వచ్చాం. ఇప్పుడు మాట్లాడాం. మా నిర్ణయాన్ని నిర్భయంగా చెప్పేశాం. అక్కడ ఎవరైనా ఉన్నాయి, వాళ్ళు ఎంతడాలని, వాళ్ళు జనసేన పార్టీయా వేరే పార్టీ మాకు సంబంధం లేదు. తప్పు చేసిన వాళ్ళు ఏమన్నా శిక్షించడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. ఇదే విషయాన్ని మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళి చెప్పడం కూడా జరుగుతుంది. అంటే పెద్దల సమక్షంలో వాళ్ళకి భరోసా ఇచ్చేందుకు, ఆర్థికంగా ఆదుకునేందుకు కూడా మీరు అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి వాళ్ళ పెద్దల సమక్షంలో జరిగింది, మీ పెద్దల సమక్షంలో జరిగింది. మళ్ళీ మధ్యలో ఇది 4 రోజుల తర్వాత ఎందుకు పునరావృతమైంది? అదే నేను చెప్తున్నాను. ఇది ఎలా జరిగింది అనేది మాకు అర్థం లేదు. ఇరు పక్షాలు కూడా ఒక చేలో వాతావరణం, ఒక సద్భుత వాతావరణం, చెట్టు కింద మామిడి చెట్టు కింద కూర్చోవడం జరిగింది. చాలా అక్కడ మా దళిత నాయకుడు ఒక ఆయన వస్తే మామిడి పళ్ళు బాగున్నాయంటే మామిడి పళ్ళు కూడా కోసేయడం జరిగింది అక్కడ దళిత యువకులు, అక్కడ వాళ్ళు కూడా. అది అక్కడ ఉన్న సిచ్యువేషన్. దీన్ని బాడీ ఖననం జరిగే వరకు కూడా అసలు ఏ విధమైన సంబంధం లేదు. ఎంత డిమాండ్ చేశారు, ఎంతవరకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది? వాళ్ళ డిమాండ్ అయితే మాత్రం అక్కడ కుటుంబం అయితే మాత్రం ఈ కుటుంబం చనిపోయిన సురేష్ బాబు కుటుంబం చాలా దీన పరిస్థితిలో ఉంది. అలాగని అక్కడ ఏదైతే వర్క్ చేసుకుంటున్నాడో అతను కూడా దీన పరిస్థితి అని మా వాళ్ళు చెప్పడం జరిగింది. మా సామాజిక వర్గం వాళ్ళు, ఎస్సీ సామాజిక వర్గం, అతను కూడా చాలా హీన పరిస్థితి. అంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఏదో కొంత గొప్ప
మనం డిమాండ్ చేయడానికి లేదు. వాళ్ళ పరిస్థితిని బట్టి అంటే మేము మొట్టమొదటిగా హాస్పిటల్ కాడే 10 అన్నారట, 10 నుంచి వెంటనే 6 అన్నారట. మేము కూర్చున్నప్పుడు 5 అన్నాం. మేము ఇవాళ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం, మేము 5 అడిగాం. సిట్టింగ్లో కూర్చున్నప్పుడు వాళ్ళు 1:30 నుంచి 2కి వచ్చారు, 2:30కి వెళ్ళిపోయారు. సరే మాట్లాడుకుందామని సాయంత్రం అయితే మొత్తం 2:75 సెట్ అయిపోయింది. అది నిజంగా చెప్పాలంటే ఈ ప్రస్తావన మీరు అడగకూడదు, ఎందుకంటే ఇంత చిన్న అమౌంట్ ఇది. ఇరుపక్షాలు సామరస్యపూర్వకంగా మాట్లాడుకున్నాయి, ఇద్దరు నిరుపేదలు కాబట్టి. అదే లేదైతే మేము సామలకోటలో చాలా ఉద్యమాలు చేసాం. ఎవరంటే ఏమనండి, ఆ కుటుంబం ఒప్పుకున్నది, ఆ జన సైనికులు ఇచ్చారా ఏదన్నా, తర్వాత మేము కూర్చున్నాం. 2.75 చాలా చిన్న అమౌంట్ ఆ కుటుంబానికి, వీళ్ళకి చిన్న అమౌంట్, కానీ వీళ్ళు లేని వాళ్ళు కాబట్టి వీళ్ళకి పెద్ద అమౌంట్ కింద కనిపించింది. అదే చెప్తున్నాం. అదే ఫ్యాక్టరీలో మీరు చూశారు, ఆ రోజు రాగంపేట ఫ్యాక్టరీలో 50 లక్షలు ఇప్పించడం జరిగింది. అలాగే ఆ రైస్ మిల్లో 12,25,000 ఇప్పించడం జరిగింది. అలా చర్చి నిర్మాణంలో 12,25,000 ఇప్పించడం జరిగింది. అలా మేమైతే చాలా పోరాటాలు చేసాం. అంటే అదే గ్రామంలో గత సంవత్సరంలో జాతరలో కూడా ఇదే ఇన్సిడెంట్ జరిగింది. ఈ యొక్క ఎస్టీసీ కేసులు కూడా నమోదు అయ్యే పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇదే సంఘటన సంవత్సర క్రితం తగిన తర్వాత జరుగుతుంది. మరి పూర్తి స్థాయిలో ఇటువంటి పునరావృతం కాకుండా మరి ఎటువంటి చర్యలు చేపడతారు? మీరు చెప్పింది ఇది 100% నిజమండి. గత సంవత్సరమే కాదండి, అంత ముందు సంవత్సరం నుంచి కూడా ఆ గ్రామంలో కొన్ని జరుగుతున్నాయి. అంబేద్కర్ స్టాట్యూ దండేసిన విషయంలో ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్కి రీపోస్ట్ రావడం, ఇవన్నీ జరగడం. ఆ తర్వాత దాన్ని అంబేద్కర్ జయంతి అనంతరం కొత్త మాసగా జరిగిన జాతర విషయంలో కూడా జరగడం, అక్కడ ఒక వ్యక్తిని వృషణాలు కోయడం, ఇవన్నీ జరిగినాయి. అది గత గవర్నమెంట్లో. అక్కడ ఎప్పుడు ఆ రోజే కఠినమైన చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఇటువంటి ఘటనలకు పాల్పడడానికి అవకాశం ఉండదని, ఈసారి మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము కఠినమైన చర్యలు తీసుకుని ఇటువంటి ప్రోత్సహించమని కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. ఆ రోజు మీరు గత 2 సంవత్సరాలుగా ఈ గొడవలు అక్కడ ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఆ 2 సామాజిక వర్గాలమయ్యాన్ని దీన్ని కనీసం కూర్చోబెట్టి ఒక మాట్లాడే నాదుడు లేక ఈ ఆజ్యానికి మళ్ళీ అగ్గికి ఆజ్యం పోసి ఇట్లా ఇప్పటి వరకు దీన్ని తీసుకొచ్చారు. ఇక నుంచి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది కాబట్టి ఇరుపక్షాలను కూర్చోబెట్టడం జరుగుతుంది, అక్కడ శాంతి చేయడం జరుగుతుంది. ఈ శాంతి కమిటీ కాకపోతే పెద్దలు కూడా అక్కడికి వెళ్ళి కూర్చుని అక్కడ శాంతిని నెలకొల్పడానికి జనసేన పార్టీ తీవ్ర స్థాయిలో ప్రయత్నించి శాంతిని నెలకొల్పుతుంది. సార్ చెప్పండి, పిఠాపురం నియోజకవర్గంలో దళితులకు పెద్దపీట పెట్టి మీకు కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చారు, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎస్సీలుగా కేటాయించారు. కానీ పవన్ కళ్యాణ్ ఇన్ని చేస్తున్నా సరే ఎందుకు ఈ విధంగా మళ్ళీ పునరావృతం అవుతుందని చెప్పి? పవన్ కళ్యాణ్ గారికి కులం కానీ మతం కానీ లేదు. మేమందరం కూడా ఇంత ఉద్యమకారులు మేము ఈ రోజున ఈ పార్టీలో ఉన్నామంటే మేము ఎప్పుడు కూడా ఏ పార్టీని కూడా లెక్క చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు నడుస్తున్నామంటే ఆయన ఆవభావాలను బట్టి, ఆయన సిద్ధాంతాలను బట్టి మేము ఉన్నాం. మాకందరికి కూడా న్యాయం జరుగుతుంది, పదవులు ఇవ్వడం జరుగుతుంది. కానీ పదవులు అంతేకాదు, మాకు అంత స్వేచ్ఛ కూడా ఉంది. ఈ రోజున నేను ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకునేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు అంటే ఒక ఎస్సీ వాడే ఎలక్ట్రీషియన్ అవ్వచ్చు, ఒక కాపోడ్ అవ్వచ్చు, చౌదరి అవ్వచ్చు, రెడ్డి అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా ఎలా చచ్చిపోయినప్పుడు ఆ లేని కుటుంబం, ఆ కుటుంబం ఎవరైతే కుటుంబంలో పనిచేస్తున్నారో ఆ కుటుంబంలో పనిచేసే వాళ్ళు లేనోడు అవ్వచ్చు, వీళ్ళందరూ డిమాండ్ చేసి ధర్నాలు చేసి అడిగినప్పుడు అక్కడ లేనప్పుడు న్యాయం జరగదు. ఇది కుల వ్యత్యాసంగా మారిపోతుంది. అలా మారకుండా ఉండాలంటే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలగ చేసుకుని ఈ భవన కార్మికులు, ఇటువంటి కార్మికులు ఎవరైనా చనిపోతే ఆ కార్మికులకి ఇంత ఫండ్ అనేది కేటాయిస్తే ఆ గవర్నమెంట్ ఆ ఫండ్ ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తే ఇటువంటి సమస్యలు ఈ పవన్ కళ్యాణ్ గారిని అంటాం కానీ, చంద్రబాబు గారిని అంటాం కానీ, ఇంకోళ్ళని అంటాం కానీ బయటికి రావని నా ఉద్దేశం. కనుక గవర్నమెంట్ వెంటనే చర్యలు తీసుకుని ఒక ఫండ్ భవన కార్మికులకి కార్పస్ ఫండ్ అని చెప్పి ఇంత ఫండ్ కేటాయిస్తే ఎవరైనా చనిపోతే గవర్నమెంట్ వాళ్ళకి ఎంత ఇచ్చేలాగా ఏర్పాటు చేయాలని నా మనవి, నా ఉద్దేశం కూడా. చూస్తున్నాం ఇది పరిస్థితి. ఏదైతే మల్లాం గ్రామంలో జరిగినట్టు అమానుష ఘటనపై స్పందించారు జనసేన నాయకులు, దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వచ్చి దీనిపై పునరావృతం కాకుండా శాంతియుత కమిటీ వేయడమే కాకుండా అక్కడ గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన ఇప్పటికే పోలీసులు అక్కడంతా కూడా ప్రహారీ కాసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే నిన్న ఆర్డీఓ సమక్షంలో వెళ్ళారో అన్ని కూడా పెద్దల సమక్షంలో కూడా మాట్లాడి దీనిపై పూర్వపరాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ గ్రామంలో ఎటువంటి పునరావృతం కాకుండా జనసేన పార్టీ కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాళ్ళని జనసేన నాయకులతో చెప్పి అలాగే అధికారులతో చెప్పి దీనిపై సరైన న్యాయం జరిగేలాగా బాధితులకు అండగా ఉంటామంటూ జనసేన పార్టీ నాయకులకు చెప్పుకొస్తున్నారు. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా జనసేన పార్టీని అవమానం కలిగించే విధంగా, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆ చెడ్డ పేరు తెచ్చే విధంగా కొంతమంది దుష్ట శక్తులు పనిచేస్తున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో ఏది జరిగినా సరే పెద్ద భూతద్దంలో పెట్టి చూపించే విధంగా ఇక్కడంతా కూడా చేస్తున్నారని, కానీ ఇటువంటి వారిని త్వరలోనే బుద్ధి చెప్పే విధంగా జనసేన నాయకుడు దళితులకు అగ్రస్థానంలో పెట్టి ఇక్కడంతా కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ కావచ్చు, అలాగే కొంతమంది డైరెక్టర్లు కావచ్చు దళితులకే అండగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఉద్దేశపూర్వకంగా
రకంగా రెచ్చగొట్టే ధోరణిలో ఇటువంటి చర్యలు చేపడుతున్నారని కూడా జనసేన నాయకులు చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా దీనిపై పూర్తిగా విచారణ చేపడుతున్నాము, అలాగే దీనిపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.